పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ వర్షం పడడం వల్ల 14 ఓవర్స్ కి తగ్గించబడింది. ఆ సిచ్యువేషన్ లో చాలా ఇంపార్టెంట్ అయిన టాస్ ని ఆర్సీబీ ఓడిపోవడంతో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు 14 ఓవర్లకి హర్షదీప్ అండ్ చహల్ చాలా మంచి బౌలింగ్ వేయడంతో 8 ఓవర్లకి 42 రన్స్ కొట్టి 7 వికెట్స్ కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ 50 రన్స్ కొట్టడంతో 14 ఓవర్స్ కి ఆర్సీబీ 92 రన్స్ కొట్టగలిగారు. ఇది పంజాబ్ కి పెద్ద టార్గెట్ కాదు, ఎందుకంటే ఆ పిచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆడే బ్యాట్స్మెన్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. కానీ భువనేశ్వర్ కుమార్ అండ్ హెజల్వుడ్ ఇద్దరు కలిసి 5 వికెట్లు తీసి పంజాబ్ టీం ని కాసేపు టెన్షన్ పెట్టారు. కానీ వడేరా 19 బాల్స్ కి 33 రన్స్ కొట్టడంతో ఆర్సీబీ పంజాబ్ చేతిలో ఓడిపోయింది. సో నేను ఇనిషియల్ గా చెప్పినట్టు ఆర్సీబీ టాస్ ఓడిపోవడం వల్లే అక్కడ ఆ రోజు మ్యాచ్ ఓడిపోయింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆర్సీబీ ఈ సీజన్ లో హోమ్ గ్రౌండ్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇప్పటి వరకు ఆర్సీబీ గెలిచిన మ్యాచ్లన్నీ అవుట్ సైడ్ హోమే గెలిచాయి. ఆర్సీబీ హోమ్ గ్రౌండే వాళ్ళకి శాపంగా మారడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ షార్ట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.